సంక్రాంతి పిండి వంటల భాగంగా ఈ రోజైతే నేను చేయబోతుంది ఏంటంటే ఇక్కడ చూపించిన విధంగా ఇంతే సాఫ్ట్నెస్తో ఈవెన్గా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఎంతో చక్కగా చేయగలరు. అంతే సింపుల్ వేలో చూపించబోతున్నాను. ఈ లడ్డుని అయితే చేసేద్దాము. వీటి కోసం అయితే నేను ఏమేమి తీసుకున్నానంటే లడ్డుని ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లడ్డు కోసం అయితే నేను ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. బందర్ లడ్డు కోసం అయితే ముందుగా శనగపిండిని అయితే చల్లించి పెట్టుకోవాలి. శనగపిండి చల్లించుకోవడం వల్ల కూడా లడ్డు చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, శనగపిండి చల్లించుకున్నప్పుడు చాలా మెత్తటి పొడిలాగా కిందకు ఉంటుంది కదా, చేతితో పట్టుకున్నా కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది. 1 కప్పు శనగపిండికి నేనైతే చాలా తక్కువ 3/4 కప్పు కన్నా కూడా తక్కువ షుగర్ తీసుకుంటున్నాను. కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నాను, అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇదే షుగర్ లోకి యాలకులు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవచ్చు. ఇది ఒక పిండిలాగా చాలా మెత్తటి పౌడర్ లాగా తయారైంది. శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో కూడా నెయ్యి నూనె కలిపిందనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ 2 3/4 కప్పు తీసుకున్నాను. ముందుగా అయితే బాండీలో వేసుకుంటున్నాను నెయ్యిని, నూనె కలిపిన దాన్ని. వేసుకున్న నూనె నెయ్యి కూడా కరిగేంత వరకు హై ఫ్లేమ్ లో కూడా పెట్టొద్దు, చాలా సిమ్ లో పెట్టుకునే ఇది కాగుతూ ఉండాలి. కరిగిపోయేంత వరకు ఉన్న తర్వాతనే దీనిలోకి శనగపిండి వేసుకోవాలి. అది కూడా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి తిప్పుతూ ఉండాలి. వేసిన తర్వాత శనగపిండి కూడా లించి పెట్టుకున్నాం కదా, శనగపిండి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. నూనె నెయ్యి కలిపిన దానిలో అలా వేయంగానే కూడా చాలా కలిసిపోతుంది. మనం గరిటతో తిప్పుతూ ఉండాలి, తిప్పుకోకుండా మాత్రం ఉంటే అడుగు అంటుతుంది. ఇదొక పిండి అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిసిపోయి గట్టిగా అయిపోయినట్టుగా అవుతుంది. అయినా కూడా మనం తిప్పుతూనే ఉండాలి, అడుగంట నీచుకోవద్దు. శనగపిండి మొత్తం ఆ వేసిన నెయ్యిలోకి కలిసిపోయేంత వరకు తిప్పుకుంటూనే ఉండండి. మనకి ఓపిక్గా చేసుకుంటే చాలా మంచిగా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. మరో స్పెషాలిటీ ఏంటంటే స్వీట్ ని బయట స్వీట్ షాపుల్లో తీసుకొచ్చుకుంటాం కదా, అంతకంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ బందర్ లడ్డు అయితే చుట్టూ మొత్తం శనగపిండి మొత్తం ఆ నెయ్యిలో కలిసిపోయింది కదా, అలా అని చెప్పి అయిపోయింది అనుకోవద్దు. మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టి తిప్పుతూ ఉండండి. అలాగే అలా కలుపుతూ ఉన్నప్పుడే ఒక 6-7 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫ్రై అవ్వగానే కమ్మని వాసన కూడా వస్తుంది. నూనె నెయ్యి వేసుకున్నాం కదా, అదంతా కూడా బయటకు వచ్చేసి చాలా స్ప్రెడ్ అవుతూ నెయ్యిని కూడా వదిలేస్తూ ఉంటుంది శనగపిండి. ఆ విధంగా అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండండి. శనగపిండి ఏకేకొందికి కలర్ చేంజ్ అవడం కూడా స్టార్ట్ అవుతుంది. శనగపిండిని పచ్చిగా వేయించుకుని పక్కకు తీసేసేయడం వల్ల లడ్డు కూడా టేస్ట్ బాగుండదు, స్ట్రక్చర్ కూడా కరెక్ట్ గా రాదు. ఇలా నిదానంగా శనగపిండి మాడిపోకుండా వేయించుకుంటూనే ఉండాలి. చిన్న మంట మీదే వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకునేటప్పుడు శనగపిండి మిక్చర్ లో ఎయిర్ గ్యాప్స్ లాగా వస్తూ ఉంటాయి. అలా ఎయిర్ గ్యాప్స్ వచ్చినంత మాత్రాన శనగపిండి ఎగిపోయినట్టు కాదు. ఇంకా మీరు గరిటతోనే కలుపుతూ వేస్తూనే ఉండాలి. కరెక్ట్ గా ఏగింది అనే అర్థం ఏమిటంటే పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది. అదే కాకుండా చెప్పుకున్నట్టుగానే శనగపిండి కలర్ కూడా మారుతూ ఉంటుంది కదా, శనగపిండి అంతా నెయ్యి అంతా కూడా వదిలేస్తూ అది పిండి అంతా కూడా లూజ్ గా అయిపోతూ ఉంది. పిండి ఏగిపోయినట్టు కూడా ఉంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇదంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేసుకుంటూ ఉండాలి. శనగపిండి సరిగ్గా ఏగకపోయినా కూడా దీని స్ట్రక్చర్ కూడా కరెక్ట్ గా రాదు, టేస్ట్ కూడా బాగుండదు. ఇలా నిదానంగా శనగపిండి మాడిపోకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. తీసుకున్నా కూడా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యిలో శనగపిండి వేసినప్పటి నుంచి కలుపుకుంటే అది గట్టిగా అవ్వడం, మళ్ళీ తర్వాత అది ఏగే కుందికి కూడా నెయ్యినంతా బయటికి రావడం అన్ని కూడా అర్థమవుతుంది కదా. లడ్డుని ఇలా డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు సింపుల్ వేలో. ఇంకా కూడా అవి చక్రాల్లాగా చేసుకుని వాటిని మిక్సీ పట్టి కూడా ఆ పొడితో కూడా బేసిన్ లడ్డు చేస్తుంటారు. ఫ్రై అవుతుంది కదా ఆయిల్ లో, దాని వలన పచ్చివాసన రాకుండా లడ్డు టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అలా ఫ్రై చేసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఈ సింపుల్ వేలో చేశాను. శనగపిండి పచ్చివాసన రాకుండా ఉండాలని ఇంతసేపు నెయ్యిలో వాటిని వేపుకుంటూనే ఉన్నాను. ఏ విధంగా సింపుల్ గా అనిపిస్తుందో మీకు ఏ విధంగా వీలుగా ఉంటుందో అదే విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ బేసన్ లడ్డు అయితే ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తున్న విధంగా చేసుకుంటూ ఉండండి. ఇంతే సాఫ్ట్నెస్ తో ఈవెన్ గా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. శనగపిండి అంతా కూడా మంచిగా ఎగిపోయింది, తెలిసిపోతుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇంకా తెలియాలంటే కూడా కొన్ని వాటర్ వేసుకోవడం వల్ల అలా సురసురం సౌండ్ కూడా వస్తుంటది. అప్పుడైతే మంచిగా ఎగిపోయినట్టు కమ్మగా మంచి వాసనతో ఈ శనగపిండి అయితే మంచిగా ఎగిపోయింది. దీన్ని అయితే ఇంకా స్టవ్ మీద నుంచి తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇంతసేపు ఫ్రై చేసిన ఈ శనగపిండిని పక్కకు పెట్టేసిన తర్వాత అలా వదిలేయకండి, గరిటతో తిప్పండి కొంచెం సేపు. ఎందుకంటే ఆ హీట్ కి అది అడుగున కలర్ చేంజ్ అవటం వల్ల కూడా లడ్డు టేస్ట్ వేరేగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంక ఇదైతే సైడ్ కి పెట్టేస్తున్నాను. ఇందులోకి అయితే పంచదార పౌడర్ తీసుకున్నాను కదా, అందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నా. ఇంకా శనగపిండి మిక్చర్ బాండీ ఉంది కదా, దానిలోకి అయితే ఒక గరిటతో ఒకసారి కలుపుకుందాము. లైట్ గా చల్లారిపోయినట్టు కూడా ఉంది. చూసారా, నెయ్యి గాని ఇవంతా కూడా ఇలా బయటకు వదిలేస్తుంది శనగపిండి. ఆ నెయ్యిలోకి శనగపిండి విడిగా పిండిగా లేసినప్పుడు అలా కలిపేటప్పుడు గట్టిగా ఎలా అయ్యిందో, అది ఏగిపోయిన తర్వాత కూడా మొత్తం అది బయటకు వచ్చేసింది నెయ్యి మొత్తం. శనగపిండి మిక్చర్ లోకి ఈ షుగర్ పౌడర్ అయితే మొత్తం వేసేసుకుంటున్నాను. యాలకుల పొడి అవన్నీ కూడా ఉన్నాయి కదా, మంచి వాసన అయితే వస్తుంది. గరిటతో కలుపుకుందాం. షుగర్ పౌడర్ వేయంగానే దానిలోకి అది గట్టిగా అయిపోయినట్టుగా ఉంది. ఇంకా షుగరే మొత్తం కనపడుతున్నట్టు ఉంది కదా, అలా ఏం కాదు. మనం చేత్తో మొత్తం ఈవెన్ గా కలుపుకోవడం వల్ల కూడా మంచిగా శనగపిండిలో ఆ షుగర్ అంతా కలిసిపోయి చాలా బాగా తయారవుతుంది పిండి. పొడిగా ఉందని కంగారు పడిపోకండి. ఇంకా చేత్తో మనం కలుపుతూ స్టార్ట్ చేసామంటే అదంతా నెయ్యిగా అలా ఉంటుంది కదా, చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా అయిపోతుంది పిండి.
పిండి అంతా, మొత్తం శనగపిండి మిక్చర్ అంతా కూడా చేత్తో కలిపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా బేసన్ లడ్డు తయారైపోయింది. దాని సాఫ్ట్నెస్ అయితే తెలిసిపోతుంది కదా. అలాగే కొన్ని పుచ్చగందులు వేసుకుంటున్నాను. శనగపిండి మిక్చర్ అంతా కూడా ఎక్కువగా జారుగా అయిపోయినట్టుగా ఉంటే కూడా కంగారు పడకండి. ఒక 2 స్పూన్స్ శనగపిండిని ఏమి నెయ్యి గానీ ఏమి వేసుకోకుండా ఫ్రై చేసేసుకుని ఇందులో కలుపుకోవచ్చు. చుట్టడం వీలవుతుంది, అప్పుడు పర్ఫెక్ట్ గా లడ్డులు వస్తాయి. చేసేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పిండి పొడి పొడిగా అయిపోతే కంగారు పడిన అవసరం లేదు. అందులోకి వేడివేడి నూనె అలా వేసుకుంటూ కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా లడ్డు ఎంత మృదువుగా ఎంత బాగా వచ్చిందో. అలాగే మిగిలిన లడ్డులన్నీ కూడా చుట్టి తీసుకోవడమే. టిప్స్ ని తెలుసుకుని లడ్డూలు చేయడం వల్ల పర్ఫెక్ట్ గా లడ్డూలు వస్తాయి. ఈ లడ్డూలు మీకు ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి. బేసన్ లడ్డుని మీ ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటారా? సాఫ్ట్ గా టేస్టీగా చాలా బాగుంటాయి కదా. మీరు కూడా చేసుకుంటూ ఉంటారా? ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా చేసుకోండి. పద్ధతులు కూడా స్వీట్ షాపుల వాళ్ళే పాటిస్తుంటారు. మాకు తెలిసిన ఆమెను కూడా అడిగి తెలుసుకున్నాను. ఈ స్వీట్స్ చేసేటప్పుడు అయితే మృదువుగా తిన్నా కుందికి తినాలనిపించేలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకుని తినండి. ఎంతో టేస్టీ అయిన ఈ బేసిన్ లడ్డుని, బందర్ లడ్డుని.